భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 28/8/2024 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్ష దశమి బుధవారం. దశమి తెల్లవారుజామున 4:21 వరకు, రేపు తెల్లవారుజాము వరకు ఉంది. అలాగే నక్షత్రం మృగశిర నక్షత్రం రాత్రి 8:05 వరకు. అలాగే వర్జం తెల్లవారుజామున 4:28 వరకు ఉంది. దుర్ముహూర్తం అయితే ఉదయం 11:37 నుండి మధ్యాహ్నం 12:26 వరకు. సూర్యోదయం 5:48, సూర్యాస్తమయం 6:16. అమృత గడిలో ఉదయం 11:27 1:01 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. శుభ సమయం ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు. అలాగే సాయంకాలం శుభ సమయం 5:30 నుండి 6:15 వరకు శుభ సమయం. వజ్రయోగం రాత్రి 12:02, వని సాయంత్రం 4:57, విష్టి తెల్లవారు 4:21. అలాగే ఈరోజు దశమి, ఏకాదశి ఉపవాసం చేసేటువంటి రేపే ఏకాదశి ఉపవాసం చేయాలి. ఈరోజు దశమి బుధవారం కాబట్టి అన్ని కార్యాలకి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పబడుతోంది. అలాగే దినారంభ చక్రాన్ని బట్టి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా బాగుంది. ధనసు, మకర, కుంభ, మీనరాశి వారికి కూడా అత్యంత అనుకూలంగానే ఉంది అని చెప్పడం జరపబడుతోంది. అలాగే మన విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే వేదవిత్ ఓం వేదవిధే నమః వేదవిధేయ నమః. వేదాంతమంతయు కూడా బాగుగా ఎరిగినటువంటి వాడు. వేద ఐశ్వర్యే రహమేవే వేద్యో వేదాంతకృతు వేద విదేచహం అని సకల దేవతలను పూర్తిగా ఎరిగినటువంటి వాడు. నేను వేదాంత నిర్మాతను, నేను వేదవిధుడను అని గీతలో చెప్పినట్లుగానే ఆయన వేదవిధుడు అని మనకి చక్కగా విశేషంగా చెప్పారు. విశేషార్థాన్ని మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.